పవన్ సనాతన ప్రచారకుడా నవ్విపోతారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు అంటుంటారు. అదేంటో గాని ఇంట గెలవని పవన్ రచ్చ గెలిచేందుకు దేశాటన చేస్తానని అంటున్నారు. సనాతన ధర్మ ప్రచారం నిమిత్తం దక్షిణ భారతదేశంలోని ఆలయాల సందర్శనకు శ్రీకారం చుట్టాలని పవన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఆడించినట్టల్లా పవన్ హిందుత్వం పేరుతో రాజకీయ ఆట ఆడుతున్నాడనే అభిప్రాయం లేకపోలేదు. అయితే భార్య క్రిస్టియన్, కూతురు క్రిస్టియన్, తాను కూడా చర్చికి వెళ్తుంటానని బహిరంగంగానే ప్రకటించిన పవన్ మాటల్ని గుర్తు చేస్తూ ఇలాంటోడా హిందూ మత ప్రచార వ్యాప్తిని చేసేది అని నిలదీసే పరిస్థితి. సహజంగా భర్తది ఏ మతమైతే భార్య పిల్లలు కూడా ఆ మతాన్ని అనుసరించడం భారతీయ సంప్రదాయం. కానీ పవన్ కళ్యాణ్ కుటుంబంలో విచిత్రమైన పరిస్థితి. పవన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రష్యాకు చెందిన అనా లొజినోవా క్రిస్టియన్. వారి పిల్లలు కూడా తల్లి మతాన్నే అనుసరిస్తున్నారు. ఇంట్లో వాళ్ళనే సనాతన ధర్మం వైపు నడిపించలేని పవన్ ఇక దేశాన్ని ఏం ఉద్ధరిస్తారనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి సనాతన పాఠాలు ఏమని చెప్తారనే ప్రశ్న ఎదురవుతోంది. కొన్ని రోజులు చికెన్ తినకండి. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. కొన్ని రోజుల పాటు చికెన్కు దూరంగా ఉండాలని సూచించింది. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభించడమే. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. మహాకుంభమేళా సందర్భంగా పౌర్ణమి రోజున భక్తుల రద్దీ భారీగా పెరిగింది. త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తున్నారు. నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరి వన్డే. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్లో చివరి వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభం కానుంది. భారత జట్టు సిరీస్ను గెలిచేందుకు సిద్ధమవుతుండగా ఇంగ్లాండ్ బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. నేడు ఫ్రాన్స్ నుంచి అమెరికాకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఫ్రాన్స్ నుంచి అమెరికాకు బయలుదేరనున్నారు. 2 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఈ పర్యటనను చేపడుతున్నారు.